సో నిన్నటి నుండి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే అండ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంబంధించి ఆది శ్రీనివాస్ గారు అట్లాగే ఆయనతో పాటు ఉన్నటువంటి అధికార యంత్రాంగం, అక్కడ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉన్న గరిమా అగర్వాల్ గారు సో అక్కడ ఒక ఇండ్లను పరిశీలించడానికి పోయినప్పుడు అది కుంగిపోయింది అని చెప్పేసి. అయితే ఇవి డబుల్ బెడ్రూమ్ ఇండ్లా అంటే కేసీఆర్ హయాంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కట్టిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లా అనే ఒక చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇవి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఏమో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, ఇవి డబుల్ బెడ్రూమ్ అనేమో కాంగ్రెస్ వాళ్ళు, ఇట్లా చర్చ అయితే నడుస్తుంది. కానీ మనకున్న కొంత సమాచారం మేరకైతే అది ఇందిరమ్మ ఇండ్ల లుక్లో అయితే కనిపిస్తలేవు, అవి డబుల్ బెడ్రూమ్ లాగానే అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్న స్థానికులను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసినాం, చాలామంది కూడా ఫోన్ చేసి వెరిఫై చేసుకోవడం కూడా జరిగింది. అండ్ అన్ని దినపత్రికల్లో కూడా అది కేసీఆర్ హయాంలో మొదలుపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లే ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి ఉపయోగంలోకి తెచ్చి వేములవాడ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో అయితే దాన్ని మరమ్మతులు చేయడానికైతే కాంగ్రెస్ సర్కార్ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, బేస్మెంట్ ఫ్లోరింగ్ కుంగడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పడిపోకుండా పట్టుకున్న నాయకులు అని చెప్పి. ఇక్కడ చూడండి, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళ్ళిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డిపో సమీపంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇటీవల అర్ధాంతరంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో పనులను తిరిగి చేపట్టేందుకు మంగళవారం గరిమా అగర్వాల్తో కలిసి ఆది శ్రీనివాస్ నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా అక్కడైతే కూరుకుపోయింది. సో వాస్తవానికి దాదాపుగా 2-3 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టామని చెప్తున్నారు కేసీఆర్ హయాంలో. లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టారు, కానీ అవి వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్లో ఒక 16,000 20,000 కూడా ఉంటాయి కావచ్చు. ఎందుకంటే అక్కడ కౌన్సిలర్లు, చిన్న చిన్న మున్సిపాలిటీలు అయితే కౌన్సిలర్లు పంచుకోవాలి, పెద్ద హైదరాబాద్ అయితే కార్పొరేటర్లు పంచుకోవాలి, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నీకో ఇల్లు నాకో ఇల్లు, ఇట్లా డబుల్ బెడ్రూమ్లలో కూడా కమిషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని ఇండ్లు పంచే పరిస్థితి ఉండే కాబట్టి అవి ఎటు కాకుండా ఆగిపోయినటువంటి సందర్భాలు ఎక్కువ. లక్షల డబుల్ బెడ్రూమ్లు నిరుపయోగంగా ఉన్నాయి, ప్రభుత్వ ప్రజాధనం వృధా అయిపోయింది. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాటికి సహాయం తీసుకోలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది, దాంట్లో ఎవరి జాగాల వాళ్ళకి ఇల్లు కట్టిస్తుంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి కూడా కొంత హెల్ప్ తీసుకుంటుంది, అండ్ ఎంజీఎన్ఆర్ఏజీఎస్ నుంచి కూడా ఉపాధి హామీ పథకం నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళ ఇవి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లా తెలుసుకోవడానికి మనం అందుబాటులో వేములవాడ నుంచి ఒక కాలర్ అయితే లైన్లో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హలో బ్రదర్ చెప్పండి. నమస్కారం. నమస్కారం, మీ పేరు? నా పేరు రాకేష్ అన్న. రాకేష్ గారు, ఇవి వేములవాడనేనా? వేములవాడనే, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇక్కడనే ఇల్లు మాది. ఓకే, అది ఏం జరిగింది అసలు? నిన్న మీకు సోషల్ మీడియాలో మా అందరికి కనబడుతున్న వీడియో ఏంటంటే ఇది ఇందిరమ్మ ఇళ్ళే వాళ్ళు పరిశీలిస్తుంటే కూలిపోయినాయి అని అంటారు. అదంతా వాస్తవం కాదన్న. ఏంటంటే ఇది డబుల్ బెడ్రూమ్ అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టారు, ఇక్కడ రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడ గత 5 సంవత్సరాల క్రితము 5-6 సంవత్సరాల క్రితం ఇది డబుల్ బెడ్రూమ్ స్లాబులు పోసిరు. అప్పుడు నాసిరకంగా పనులు నాసిరకంగా వేసే వల్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిన్నటి రోజున ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పును కలెక్టర్ గారు వచ్చి దీన్ని పరిశీలించడం జరిగింది. అప్పుడు స్లాబులు పోసి వదిలేసిన సందర్భంలో ఇక్కడ ఉన్న స్థానికులకు మళ్ళీ డబుల్ బెడ్ ఇవి ఇండ్లను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి ఇండ్లను వాళ్ళకు మంజూరు చేసిరు. ఈ ఇళ్లను అప్పుడు వాళ్ళు చేసిన పనులు నాశనం వల్ల పరిశీలించేటప్పుడు అక్కడ కుంగిపోయింది మొత్తానికి. చూసి కావచ్చు వీడియోలు అవే చూస్తున్నాం. అంటే అప్పుడు వాళ్ళ యొక్క కమిషన్ల కకృతి పడి వాళ్ళు వచ్చేసి నాసిరక పనులు సిమెంట్ గాని సలాక గాని సరిగా వాడక మొత్తం దుర్వినియోగం చేసి పడేసారు. అలా చేయడం వల్ల మొన్నటి రోజున చాలా ప్రాబ్లం అవుతుండే. నేను అక్కడనే ఉన్నా, ఎమ్మెల్యే గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, అందరు వచ్చే వరకు ఒకటిసారి నిల్చుండగానే కూలింది. మీరు చూశారు కావచ్చు. అవునవును, ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా కట్టడం వల్లనే నిన్నటి రోజున ఇలా జరిగింది. ఇంకా నయం బేస్మెంట్ కుంగింది, అదే స్లాబ్ మీద పోతే స్లాబ్ కుంగిపోతే కూడా అట్లా స్లాబులు కూడా సరిగా లేకుండా ఉన్నాయి మొత్తానికి. అట్లా కూడా ఉన్నాయా? మొత్తం వాళ్ళు చేసిన పనులన్నీ సరిగా లేవు మొత్తానికి. సో ఎన్ని వేములవాడలో ఇప్పుడేమన్నా పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయా? కేసీఆర్ గారు కట్టించినాయి ఇవే అన్ని అసంపూర్తి వారికి ఇలాంటి ఇక్కడ కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలు లేవు. ఈ ఇల్లు మొదలు పెట్టక ఈ మొదలు పెడితే
ఈ 144 మందికి ఇళ్ళ గురించి మొదలు పెడితే ఈ మధ్యలో అర్ధంతరంగా ఆగిపోయినాయి ఇవి. అంతేనా? ఆగిపోయినాయి, మొత్తం కుంగిపోవడము, కూలిపోవడము, అన్ని రకాలు. ఇప్పుడు వేములవాడ అంటే మీకు సిరిసిల్ల పక్కకు ఆనుకొనే ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోయే సీఎం అని అన్నారు. అక్కడ నయం ఉందన్న. అక్కడ సిరిసిల్ల కేటీఆర్ గారు డెవలప్మెంట్ చేసుకున్నాడు. అక్కడ బెడ్రూమ్ ఇచ్చుకున్నాడు, మండపల్లి సంబంధించిన అక్కడ ఇక్కడ మొత్తం. సో కేటీఆర్ ఆయన నియోజకవర్గాలు వేసుకున్నా కానీ పక్కగా ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గం పట్టించుకోలేదు. మొత్తానికి 2 కళ్ళు నాయా అన్నాడు. అప్పుడు 2 కళ్ళు ఒకటే కన్ను తీసేసి నీ కన్ను పెట్టుకున్నాడు. అంతేనా? మొత్తానికి పట్టించుకునే దాకా మీరు చూస్తున్నారు కదా. రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేడు. కేసీఆర్ ప్రభుత్వంలో రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేరు, వేములవాడ పట్టణాన్ని పట్టించుకోలేరు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆయన ఆశీర్వాద దయ వల్ల ఇంత అభివృద్ధి జరుగుతుంది. మేమైతే విశ్వసిస్తున్నాం. ఇంత జరగడము అనేది నాటి చోకు. ఓకే, మీ వేములవాడ అభివృద్ధి కూడా జరుగుతుందని అనుకుంటున్నాం. ఈ ఆశీర్వాదతోనే అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత చూస్తున్నారు రోడ్ల వెడల్పు 50 ఏళ్ళ కళ సాకారమైంది. ఈ రోజు ఈ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది దాకా లేదు. ఒక్క నిరుపేదకుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది లేదు. కట్టుకోమని ఏమన్నా 5 లక్షలు ఇచ్చింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జాగూర్లో ఒక 5 లక్షలు ఇవ్వమంటే, డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇల్లు లేని జాగలేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమంటే. సో మొత్తానికి అయితే ఇవి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇవి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ కుంగిపోయినాయి, అంతే కదా? అవును. సరే, ఓకే థ్యాంక్ యూ. అదే ఇల్లు కాదు, ఇందిరమ్మ ఇల్లు కాదు, డబుల్ బెడ్రూమే. డబుల్ బెడ్రూమ్ లే కమిషనల్ కకృతి పడి ఈ రోజు నాసిరకంగా ఈ పనులు చేపట్టిరు. బ్రిడ్జి పనులు కూడా చూసారు మీరు. నాసిరకంగా చేసి 3 సార్లు కూలింది బ్రిడ్జి పనులు. ఏడా మీ వేములవాడలోనా? వేములవాడలే. పేపర్లో టీవీలో అన్నిట్లో 3 సార్లు కట్టిరు, 3 సార్లు కూలినాయి. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చేసి మళ్ళీ కడుతున్నారు. అంతేనా? వీళ్ళంతా ప్రపంచ స్థాయి ఇంజనీర్లు అన్నారు కదా. మరి ఏమి ఇంజనీరింగ్ మొత్తం వీళ్ళ కమిషన్లు కావాలి. ఇంజనీరింగ్ ఎట్లున్నా ఏమైతుంది? కాళేశ్వరం కుంగింది. సరే, ఓకే రాకేష్ గారు, ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు థ్యాంక్ యూ. రైట్ చూస్తున్నారు కదా, వేములవాడ ప్రాంత నివాసిని అక్కడ నుంచి మనం ఫోన్ లైన్లో తీసుకోవడం జరిగింది. అవి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లే, కేసీఆర్ గారి హయాంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లే. మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. స్థానికునే ఇక్కడ వేములవాడ వాస్తవ్యునే అని చెప్పేసి అంత క్లియర్గా చెప్తున్నాడు. ఇక వీళ్ళేమో పాపం బూమరాంగ్ అయిపోయింది. బీఆర్ఎస్లు అంతా ఇది స్టార్టింగ్లో ఇందిరా మిల్లు అని మొత్తం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తర్వాత అది ముక్కరేలు వేసుకున్నటువంటి పరిస్థితి అయితే అయిపోయింది. మొత్తం వాళ్ళ ఎజ్జత్ అయితే పోయినటువంటి పరిస్థితి. ఇది వేములవాడలో నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వాస్తవాలు.